దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానపు మాటను మీ ముందుకు తీసుకురావటానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 13వ వాక్యం. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని నిమిత్తమును ధీరత్వము చూపుదాము. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి. ఈ లోకంలో మన విశ్వాసయాత్రను కొనసాగించుతున్నటువంటి నేటి కాలమందు ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. నీతి కొరకు, యథార్థత కొరకు నిలవబడవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు దేవుని యొక్క నీతిని, దేవుని రాజ్యాన్ని లోకానికి విస్తరణ చేయడానికి మనం సిద్ధపరచుకోగలిగినప్పుడు నిత్యముగా పోరాడే అనుభవంలోనే మనం ఉండాలి. చూడండి, మన ప్రజల కొరకును అలాగనే మన దేవుని నిమిత్తమును మనము పోరాడేటువంటి వారంగా ఉండాలని ప్రభువు పేరట మీకు మనం చేస్తూ ఉన్నా. పోరాటము అంటే పిల్లరా ఏదో యుద్ధ నైపుణ్యత కలిగి పోరాటం కాదు, లేదా మనకున్నటువంటి ఆయుధాలను సిద్ధపరిచి పోరాటం కాదు, కానీ ప్రార్థనలో పోరాడే అనుభవం మనకు కావాలి. మన ప్రజల క్షేమము కొరకు మనము ప్రతి నిత్యము కూడా ప్రార్థనలో పోరాడే అనుభవం మనకు ఉండాలి. అలాగే మన దేవుని మహిమ కొరకు, ఆయన మన జీవితాల్లో చేసేటువంటి గొప్ప కార్యాల కొరకు మనం పోరాడాలి. అదే రీతిగా మన నీతిని లోకానికి కనబరచడానికి పోరాడదాం, మన పరిశుద్ధతను లోకానికి కనబరచడానికి పోరాడదాం. అదే కాక విశ్వాసయాత్రలు కొనసాగుతూ దేవుని మహిమ మన పట్ల దేవుడు ఎలాగున వ్యక్తపరుచుచున్నాడో అది లోకానికి చూపిస్తూ పోరాడుతూ మన విశ్వాసయాత్రను సాగిస్తూ నేటి దినాన్ని ఆయన కృప పొందుదాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.